శనివారం ప్రకటించిన ఛాంపియన్ ట్రోఫీలో కొన్ని ఊహించని పేర్లు కనిపించాయి. మరికొన్ని పేర్లు మిస్ అయ్యాయి. అందులో ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ పేరు చేరగా సంజూ శాంసన్, నితీష్ రెడ్డి పేర్లు మిస్ అయ్యాయి. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మన్ యశస్వీ జైస్వాల్ ఎంపికకు గల కారణాన్ని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో యువ బ్యాట్స్మన్ యశస్వీ జైస్వాల్ ఎంపికయ్యారు. భారత వన్డే జట్టులో తొలిసారిగా చేరాడు. యశస్వీ జైస్వాల్ టెస్టు, టీ20, ఇంటర్నేషనల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు 50 ఓవర్ల క్రికెట్లోనూ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అయితే జైస్వాల్ ఇంకా వన్డేలు ఆడలేకపోవడంతో ఛాంపియన్ ట్రోఫీకి ఎంపికపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ ఆటగాడి ఎంపికను భారత కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్టుల సిరీస్లో భారత్ తరపున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక చేయడంలో ఇది కూడా పెద్ద అంశం. రోహిత్, శుభ్మన్ గిల్ కలిసి రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు. జైస్వాల్ ఎంపిక గురించి రోహిత్ మాట్లాడితే, కొన్నిసార్లు నంబర్లను పట్టించుకోకుండా జైస్వాల్ని చూడడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. మేం జైస్వాల్ని గత 6 నుండి 8 నెలలుగా గమనించిన తర్వాత ఎంపిక చేశాం. అతను ఒక వన్డే కూడా ఆడలేదు. కానీ అతనికి సామర్థ్యం ఉన్నందున అతను ఎంపికయ్యాడంటూ చెప్పుకొచ్చాడు.